గైస్, తన ప్రేమను గెలిపించుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలనుకుంటున్న కామనర్, తన ఫ్యామిలీని సెటిల్ చేయడానికి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. బిగ్ బాస్ సీజన్ 9లో అగ్ని పరీక్ష సీజన్ 1 ద్వారా ఎంతో మంది కామనర్స్ హౌస్లోకి వెళ్ళి తమ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది బిగ్ బాస్ టీం. అగ్ని పరీక్ష సీజన్ 1 ద్వారా సెలెక్ట్ అయి హౌస్లోకి వెళ్ళిన ఒక కామనర్ బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ ఒక కామనర్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 10కి కామనర్స్ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కామనర్స్ హౌస్లోకి రావడానికి అగ్ని పరీక్ష సీజన్ 2 ద్వారా అవకాశం కల్పిస్తుంది బిగ్ బాస్ టీం. కామనర్స్ కొంతమంది తమ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి, కొంతమంది వారి క్రేజ్ని పెంచుకోవడానికి, కొంతమంది ఫైనాన్షియల్గా సపోర్ట్ కోసం ఇలా చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు హౌస్లోకి వెళ్ళడానికి. అన్నమయ్య జిల్లాలోని ఒక పల్లెటూరు నుండి రిషి కేశవ అనే ఒక కామనర్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. రిషి కేశవ తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. తను కొన్ని సంవత్సరాల నుండి ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని వాళ్ళ పేరెంట్స్ని అప్రోచ్ అవ్వగా వాళ్ళు నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి అని అన్నారంట. రిషి కేశవ వాళ్ళ ఫాదర్ లేరు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. వాళ్ళ అన్నయ్య అమ్మ చాలా కష్టపడి ఆయన్ని చదివించారు. తను బిగ్ బాస్కి వెళ్ళడం ద్వారా తనకు ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుందని, దానివల్ల తన ప్రేమను గెలిపించుకోవాలనుకుంటున్నా అని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఆల్ ద బెస్ట్ సోదరా, నీ ప్రేమ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలా ఒక పర్పస్ కోసం వెళ్ళాలనుకునేవారు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఆడతారని నా అభిప్రాయం. రిషి కేశవ హౌస్లోకి వెళ్ళే అవకాశం దొరుకుతుందా? హౌస్లోకి వెళ్ళి తన ప్రేమను గెలిపించుకుంటాడా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకునే ఇంకొక కామనర్ ఉప్పల్ బాలు. ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. తను చేసే వీడియోస్ ద్వారా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ బాలు. తనని అందరూ ఎంత అవమానించినా, ఎంత అవహేళన చేసినా, ఎంత చిన్న చూపు చూసినా బాలు మాత్రం తను చేయాలనుకున్నది చేసే మనస్తత్వం ఉన్నవాడు. బాలు పూర్ ఫ్యామిలీ నుండి వచ్చాడు. బాలు ప్రతి రూపాయి ఎంతో నిజాయితీగా సంపాదిస్తాడు. ఎటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఎవరికి నష్టం కలిగించలేదు. తను సంపాదించే డబ్బుతో తన ఫ్యామిలీని చూసుకుంటూ నలుగురికి సహాయం చేసే మనసున్నవాడు బాలు. బాలు బిగ్ బాస్కి వెళ్ళడం ద్వారా ఫైనాన్షియల్గా తన ఫ్యామిలీని సపోర్ట్ చేయగలుగుతాననే ఆశతో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నాడు. బాలు చాలా హానెస్టీగా గేమ్ ఆడతాడని నా అభిప్రాయం. శ్రీ కేశవ, ఉప్పల్ బాలు ఇద్దరూ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కోసమే హౌస్లోకి వెళ్ళాలనుకుంటున్నారు. ఇద్దరి పర్పస్ కూడా ఫ్యామిలీ రిలేటెడే. వీరిద్దరిలో ఎవరు హౌస్లోకి వెళ్తారు, లేక ఇద్దరూ వెళ్తారా? ఎవరు వారి ఆశయాన్ని నెరవేర్చుకుంటారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ చేయండి.